జూలై 1 ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే. తెల్లకోట వేసుకున్న ప్రతి వైద్యుడి వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ప్రాణాలను కాపాడాలన్న తపన ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆశలు వదిలేసుకున్నప్పుడు, ఒక కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయినప్పుడు ఆ కుటుంబానికి మళ్ళీ నవ్వులు పంచేది ఒక్క డాక్టర్ వైద్యమే. అందుకే డాక్టర్ని ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. తన కుటుంబం కంటే ముందుగా రోగి ప్రాణాన్ని నిలబెట్టాలని ఆలోచించే వృత్తి ప్రపంచంలో మరొకటి ఉండకపోవచ్చు. ఈరోజు అలాంటి మహోన్నత సేవామూర్తులకు థ్యాంక్స్ చెప్పే రోజు. నేషనల్ డాక్టర్స్ డేని ప్రముఖ వైద్యుడు, స్వతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, రాజకీయ నాయకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తారు. వైద్య సేవలను జీవిత ధ్యేయంగా మార్చుకున్న ఆయన లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు. వైద్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయన్ని వరించింది. డాక్టర్ల సేవలను దేశం అధికారికంగా గుర్తిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ఇదేదో వేడుక కాదు, డాక్టర్ల విషయంలో దేశ ప్రజల గౌరవానికి ప్రతీక. రోగాలను నయం చేసే డాక్టర్లను నయం చేసేదెవరు? ఈ ఏడాది నేషనల్ డాక్టర్స్ డే మెసేజ్ ఇదే ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చింది. తెల్లకోటు వెనుక కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకు కూడా బాధలుంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. ఎన్నోసార్లు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ టైంని, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి పేషెంట్స్ కోసం శ్రమిస్తూ ఉంటారు. ప్రాణాలను కాపాడే చేతులు కొన్నిసార్లు అలసిపోతాయి, అయినా రోగి కోసం మళ్లీ పనిచేస్తాయి. అందుకే డాక్టర్లను గౌరవించటం మాత్రమే కాదు, వారి సమస్యలను అర్థం చేసుకోవటం కూడా సమాజంలో మన బాధ్యత. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం భయంతో వణికిపోయిన రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ టైంలో కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి హాస్పిటల్స్లో నిలబడింది వైద్య సమాజం మాత్రమే. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ లక్షల మందికి జీవన భరోసా ఇచ్చారు. కొందరు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. కానీ సేవా ధర్మం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఒక డాక్టర్గా మారటం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంటుంది. పుస్తకాల మధ్య గడిచిన యవ్వనం ఉంటుంది, పరీక్షల ఒత్తిడి ఉంటుంది, కుటుంబాల త్యాగాలు ఉంటాయి. ఆ ప్రయాణం పూర్తయిన తర్వాత కూడా నేర్చుకోవటం అనేది ఆగదు. ప్రతిరోజు కొత్త సవాళ్లు, కొత్త వ్యాధులు, కొత్త చికిత్సా విధానాలు నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే వైద్య వృత్తి ఒక ఉద్యోగం కాదు, అది జీవితాంతం కొనసాగే సేవా యజ్ఞం అని చాలామంది అంటారు. హాస్పిటల్ గదిలో ఆశ కోల్పోయిన రోగికి ధైర్యం చెప్పే స్వరం డాక్టర్ది. కన్నీళ్లలో ఉన్న కుటుంబానికి భరోసా ఇచ్చే చేయి డాక్టర్ది. జీవితం అంచుల వరకు వెళ్లిన వ్యక్తిని తిరిగి కుటుంబం దగ్గరకు చేర్చే ప్రయత్నం డాక్టర్ది. అలాంటి సేవామూర్తులను కాపాడటం, గౌరవించటం, వారి భద్రతకు భరోసా కల్పించటం మనందరి బాధ్యత. వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడటం అంటే మన సమాజ మానవత్వాన్ని కాపాడటమే. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా దేశంలోని ప్రతి డాక్టర్కి మన హృదయపూర్వక వందనాలు. ప్రాణాలను కాపాడే మీ చేతులకు నమస్కారం. ఆశలను నిలబెట్టే మీ సేవలకు కృతజ్ఞతలు. సమాజం ఆరోగ్యంగా ఉండాలి అంటే డాక్టర్లు సురక్షితంగా, గౌరవంగా ఉండాలి. తెల్లకోటు వెనుక దాగి ఉన్న ఆ మహోన్నత సేవాభావానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే.